జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖలో అవినీతి అక్రమాలు. సాక్ష్యం పథకంతో లక్షల్లో దోచుకున్న పీడీ ప్రమిళ. చిన్నారులకు, బాలింతులకు, గర్భవతులకు అందించాల్సిన వస్తువులలో లక్షల్లో దోచేసిన పీడీ ప్రమిళ. పీడీ ప్రమిళపై వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలంటున్న బహుజన పార్టీ అధ్యక్షులు సాకే వినయ్ కుమార్. సాక్ష్యం పథకం పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న సత్యసాయి జిల్లా పుట్టపర్తి పీడీ ప్రమిళ చిన్నారులకు, బాలింతులకు మంచి పౌష్టికాహారం అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. అందులో భాగంగా సాక్ష్యం అంగన్వాడీ అనే ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5 జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. అందులో సత్యసాయి జిల్లాకు ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 19,200 రూపాయలు కేటాయించగా మొత్తం 154 అంగన్వాడీ కేంద్రాలను నిధులు మంజూరు చేసింది. ఒక అంగన్వాడీ కేంద్రానికి 13 వస్తువులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పీడీ సూపరింటెండెంట్ కాంట్రాక్టర్తో కుమ్మక్కై ప్రతి సెంటర్కు నాణ్యత లేని వస్తువులు ఇచ్చి లక్షలు దోచుకున్నారని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. ఒక అంగన్వాడీ కేంద్రానికి 50 కేజీల స్టీల్ డ్రమ్ము ప్రభుత్వం ఇస్తే ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రానికి 50 కేజీల స్టీల్ డ్రమ్ములు రాలేదని, 10 కేజీలు 20 కేజీలు స్టీల్ డ్రమ్ములు వచ్చాయని, డ్రమ్ కింద వీల్స్ కూడా ఏ ఒక్క డ్రమ్ముకు ఇవ్వలేదని, నాణ్యత లేని వస్తువులు ఇచ్చి లక్షల్లో దోచుకున్నారని, ఈ అంగన్వాడీ కేంద్రానికి 13 వస్తువులు అందలేదని, 10 వస్తువులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. వారిచ్చిన వస్తువులు ప్రతి అంగన్వాడీ సెంటర్ బాధ్యతే కాంట్రాక్టర్ది. కానీ అంగన్వాడీ కార్యకర్తలు ICDS కార్యాలయం వచ్చి ఆ వస్తువులు తమ సొంత డబ్బులతో వారు అంగన్వాడీ కేంద్రాలకు తీసుకుపోతున్నారని వెంటనే విచారించి పీడీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు సాకే వినయ్ కుమార్. నేను ధర్మవరం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ మరియు జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు సుమన్ టీవీ ముందుకు వచ్చి మేము ముఖ్యంగా విషయం తెలియజేస్తుంది ఏంటంటే, జిల్లా ICDS పీడీ ప్రమీల గారి అవినీతి అక్రమాలపైన ఈ యొక్క విషయం మీకు వీడియోల ద్వారా మనం తెలియజేస్తున్నాను. పీడీ గారు వచ్చిన 8 నెలల నుంచి కొన్ని కోట్ల రూపాయల అవినీతి అనేది జరుగుతుంది సత్యసాయి జిల్లాలో. అవినీతి ఏ రీతిలో ఉందంటే, పైలట్ ప్రాజెక్ట్ కింద 154 అంగన్వాడీ కేంద్రాలు సత్యసాయి జిల్లాకి మంజూరైతే అందులో దాదాపు 30 లక్షల రూపాయలు స్టేషనరీ కోసం వస్తే అసలు ఆ స్టేషనరీ డబ్బులు ఏమైందో కూడా తెలియని పరిస్థితి. అసలు అందులో 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాసిరకం వస్తువులు, అంటే 30 లక్షలు వస్తే 3 లక్షల రూపాయల వస్తువులు తీసుకొని ఇస్తే అవి ఏ విధంగా ఉంటాయి? అదేవిధంగా ప్రమీల గారు ఈ SC ST BCల పైన వివక్ష చూపుతూ, SC ST BCలు అంటే మనం అందరము కులాల పేరు చెప్పుకుంటాం, ఆమె మాత్రం SC ST BCలు అంటే చిల్లరులు అనే మాటలు మాట్లాడతారు. అంటే ఎస్సీలో ఉన్నటువంటి రీసెంట్గా ఇక్కడ ఒక జిల్లా కార్యాలయంలో పనిచేసినటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సుధీష్ అనే వ్యక్తిని టర్మినేషన్ అంటే వితౌట్ కాజెస్, వితౌట్ రీజన్ కలెక్టర్ గారికే తెలియకోకుండా కలెక్టర్ గారికి సరెండర్ చేసిందంట. ఈ విషయ పనులన్నీ ఎట్లా ఉంటాయి? నక్క వినయాలు నటిస్తూ జేసీ గారికి, కలెక్టర్ గారికే తెలియకోకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఈమె సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం చేస్తూ వస్తుంది. అదేవిధంగా ఈమెకు సహకరించినటువంటి CDPOల్ని మానసికంగా వేధించడం, వాళ్ళు అవినీతి అక్రమాలకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేయడం, డిమోషన్ చేయడం. ముఖ్యంగా తెలియాలి ఏమంటే, నరేందర్ రెడ్డి అనే వ్యక్తి పైన ధర్మవరం కొన్ని ఆడలపైన వేధింపులు, అదేవిధంగా అవినీతి ఆరోపణలు, వివక్ష ఆరోపణలు వచ్చినప్పటికీ కేవలం కుంటితుడుపుగా ట్రాన్స్ఫర్ చేసేసి చేతులు దులుపుకున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా SC STలు బీసీలు నచ్చరు. ఆఫీస్లో SCలు కింద కూర్చోమని చెప్తుందంట. ఎందుకు? ఏ కాలంలో బతుకున్నాం మనం? అసలు అవినీతి ఏ విధంగా ఉందంటే, ఈ అవినీతి పైన మేము గుంటూరుకు వెళ్ళి డైరెక్టర్ కమిషనర్ ఆఫీస్లో వేణుగోపాల్ రెడ్డి గారికి ఆధారాలతో సహా ఎంత అవినీతి జరిగింది, 2 లక్షల రూపాయలు అవినీతి జరిగింది ఒక ఆధారాలతో సహా మేము సమర్పించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము ప్రభుత్వానికి ఏ విషయం తెలియజేస్తున్నామంటే, అవినీతి అక్రమాలు చేసేటువంటి ఉపేక్షించుకోకుండా వెంటనే వారిని సస్పెండ్ చేసి ఏదైతే అవినీతి జరిగిందో అమౌంట్ని కూడా తిరిగి రికవరీ చేసే విధంగా ఉండాలి. చిన్నపిల్లలు, గర్భిణీలకి ఇచ్చేటువంటి ఈ పథకాల్లో ఇవి అమలు చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఒక అధికారం విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పి అనేక కథనాలు, అనేక పేపర్లు, న్యూస్ ఛానల్, కంప్లైంట్లు, ప్రజా సంఘాలు, పార్టీలు ఈ విధంగా చేస్తున్నప్పటికీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అసలుకి ఖచ్చితంగా అధికారులు సమాధానం చెప్పాలి. రాజకీయ నాయకులు ఏమైనా అండదండగా ఉన్నాయా, మీకు మెండుగా ఉన్నాయనే మాట కూడా మాకు అందిన సమాచారం. కాబట్టి ఇలాంటి వారికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చరిత్ర హీనులు అని చెప్పి ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాము.
సాక్ష్యం డైరెక్ట్గా 154 కేంద్రాలకు అంగన్వాడీ కేంద్రాలకి వెళ్ళాల్సిన స్టేషనరీ ఏదైతే పట్టుకునే ఐటమ్స్ ఉన్నాయో అవి కేంద్రాలకు వెళ్ళే విధంగా ప్రభుత్వం భరించాలి. వీరు సిడిపి కార్యాలయం వచ్చి కలెక్షన్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క ట్రాన్స్పోర్టేషన్ ఒక సెంటర్కి వెళ్ళి 2,000 రూపాయలు, 2,000 రూపాయలు 154. అదేవిధంగా హనుమాన్ ట్రాక్టర్స్తో సూపరింటెండెంట్ మరి అందరూ కుమ్మక్కయి వీరంతా నాశనం వస్తువులు జరిగిన మనకు అందరికీ తెలిసిన విషయమే, పబ్లిక్గానే తెలిసింది. కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకుని అర్థం కాదు. అదేవిధంగా గతంలో ఈ మేడం గారు చిత్తూరు జిల్లాలో పనిచేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ వివాస్పదమే ఎక్కడ పనిచేసిన వ్యవస్థ చివరెడ్డి భాస్కర్ రెడ్డికి పిఏగా వ్యవహరిస్తూ అక్కడ అనేక కార్యక్రమాలు అవినీతి కర్మలు చేశారు. అదేవిధంగా చిత్తూరులో ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారకులు అయ్యారు. ఇప్పుడు కూడా సత్యసాయి జిల్లా కూడా మహిళల్ని వేధిస్తూ స్వయంగా ఈ సిడిపిఓలు కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా గుంటూరుకు కావచ్చు, లేకుంటే గుంటూరు విజయవాడకి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది మేడం పైన. అదేవిధంగా ఇప్పుడు మనం మీకు ఒక చిన్న విషయం తెలియజేస్తాను. అనేక కథనాల్లో అవినీతి క్లియర్ కట్గా లెక్కలతో సహా వచ్చాయి. మీకు ఒక ఫోటో చూపిస్తానండి. ఈ బ్యానర్కి 1,50,000 రూపాయలు అవుతుందంట. 1,50,000 రూపాయలు అవుతుంది. ఈ 1,50,000 రూపాయలు ఇలాంటివి ఎన్ని బ్యానర్లు, ఎన్ని లక్షలు అవినీతి, ఎన్ని కోట్ల అవినీతి. అదేవిధంగా 4 కోటర్స్ స్టేషనరీ సప్లై చేయాలి, కేవలం 2 సార్లు ఇస్తూ, అది కూడా నాసి రకం. 4 సార్లు స్టేషనరీ ఇవ్వాలి అంగన్వాడీ సెంటర్లకి. కానీ అక్కడ గ్రౌండ్లో అంగన్వాడీ కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందంటే గ్రామ ప్రజలు క్వశ్చన్ చేస్తారు, ఏమ్మా మీకు ఇవి రాలేదు అవి రాలేదని. వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు. అడిగితే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, డిమోషన్లు ఉంటాయి, మెమోలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా వేధిస్తూ మహిళ ఏంటి ఇంకో మహిళల్ని వేధిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఉద్యోగులు అంటే నచ్చకపోవడం వల్ల వాళ్ళ ఎదురుగా కనిపిస్తే వాళ్ళని వివక్ష చూపిస్తూ చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇటువంటి వారిని ఎందుకు నియమించుకుందో కూడా అర్థం కాని పరిస్థితి. వెంటనే డిమోషన్ లేదా సస్పెండ్ చేసేయాలి, లేదంటే టర్మినేషన్ చేసేయాలి. ఈ జిల్లాలోనే పనిచేయడం మాకు చాలా బాధాకరం. అసలుకి మాటల్లో చెప్పుకోని విధంగా కొన్ని మాటలు ఉన్నాయి. మాట్లాడిన మాటలు లేడీస్ని కావచ్చు, మగవారిని కూడా మాట్లాడుతుంది నోటికి వచ్చినట్లు తన మాట వినకపోతే. కాబట్టి మేము ముఖ్యంగా ఫైనల్గా తెలియజేసే విషయం ఏంటంటే విచారణ జరిపించి అవినీతి ఆరోపణలు నిగ్గు తేల్చి ఆ డబ్బులు రికవరీ చేసి ఈమె పైన చట్టపరమైన శాఖపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి. అదేవిధంగా ఈ యొక్క అవినీతి ఏ విధంగా జరుగుతుందంటే చంద్రశేఖర్ రెడ్డి అనే కాంట్రాక్టర్కి అమౌంట్ అక్కడ డబ్బులు చేయడం, ఆ చంద్రశేఖర్ రెడ్డి వీరి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భర్త కావచ్చు మరి ఆ ద్వారా ఫైనల్గా సిడిపిఓ ప్రమీల గారికి అమౌంట్ అనేది అందుతుంది. ఈ విధంగా అవినీతి జరుగుతోంది. గతంలో ఈ ఆరోపణలు వచ్చినప్పుడు సత్యసాయి జిల్లాకి ఆర్జేడీ గారు వచ్చి ఎంక్వైరీ నిర్వహించడం, ఏం లేదని తేల్చడం అసలు చాలా హాస్యాస్పదం. ఎందుకంటే వారికి మంచి స్నేహితులని కూడా మేము తెలుసుకున్నాం. వారు వచ్చారు పోయారు అంతే. రీసెంట్గా 29వ తేదీ 28కి రావాల్సిన ఆర్జేడీ గారు ఎంక్వైరీకి రాకోకుండానే ట్రాన్స్ఫర్లు చేసేసి వాళ్ళ పైన ఎటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్న వాళ్ళ పైన ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఆరోపణలు లేని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏమి విచారణ అనేది ఉండదు, మెమోలు ఉండవు, ఏమి ఉండవు, కానీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే వీరు అవినీతికి అడ్డుగా ఉన్నారు ముఖ్య ఉద్దేశంలో వారికి వేధింపులు గురి చేస్తుంది. అదేవిధంగా ఏదైతే అవినీతి చేస్తున్నారో అక్రమాలు చేస్తున్నారు అంటున్న వారికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా అవినీతి చేసే వారికి అవార్డులు ఇస్తారు. ఇది ఎటువంటి సమస్య కాదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఫైనల్ డిమాండ్లు ఏంటంటే విచారణ జరపాలి, డబ్బులు రికవర్ చేయాలి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి. లేని పక్షంలో మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ధర్నాకు కూడా వెనుకాడబోమని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకొని తీరాలి, వారిని సస్పెండ్ చేసి డబ్బులు రికవర్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్.